బీసీ రిజర్వేషన్ పేరుతో తెలంగాణలో ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పడేద్దామనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నుంచే సెగ మొదలైంది. కొండనాలకి మందేస్తే ఉన్న నాలుక ఓడిందన్న చందంగా రేవంత్ రెడ్డి పరిస్థితి మారింది. బీసీలకి రిజర్వేషన్లు అమలు చేస్తానని, కీలక పదవుల్లో వారికి ప్రాధాన్యత ఇస్తానని రేవంత్ ప్రకటించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో మొదలైన బీసీల రచ్చతో రేవంత్ అఫెన్స్ నుంచి డిఫెన్స్లో పడే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంట్లో మీటింగ్ పెట్టుకుని తమకు ప్రాధాన్యత ఇవ్వాలని మున్నూరు కాపులు రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో కొత్త పంచాయతీ మొదలైంది. మరోవైపు సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్తో ఇప్పటికే వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో రెడ్ల డామినేషన్ ఎక్కువైపోయిందని, యాదవ్లకు ప్రయారిటీ తగ్గిందని అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో అగ్గి రాసుకుంది. యాదవ్ల గురించి అంజన్ ఆవేదన పూర్తయిందో లేదో కాంగ్రెస్ పార్టీలో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ముదిరాజులకు తగిన గుర్తింపు ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అటు గౌడ కులస్తులు కూడా తమను చిన్నచూపు చూడొద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమకు ప్రాధాన్యత కోసం సీఎంపై ఒత్తిడి తేవడంతో రేవంత్కు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితిలో వీరందరినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తలపట్టుకునే పరిస్థితి వచ్చింది. దీనిని అటు ప్రతిపక్షాలు కూడా అస్త్రంగా వాడుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకోవైపు బీసీల తరపున తానే ముఖ్యమంత్రి అవుతానని నిన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న తీన్మార్ మల్లన్న కామెంట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదంపై సీరియస్ అయిన కాంగ్రెస్ హైకమాండ్ మల్లన్నను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. బీసీలకు ప్రాధాన్యతనివ్వాలని తీన్మార్ మల్లన్న ఒక మాట అన్నందుకే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారనే కొత్త రచ్చ మొదలైంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ వ్యవహారంలో అనుకున్నది ఒకటైతే అయినది వేరొకటి అనే విమర్శలు వస్తున్నాయి.